తూర్పుదేశ జ్ఞానుల పాత్ర వివరించింది సండే స్కూల్ టీచర్. గబ్రియేలు దూత పాత్ర వివరించింది. మరియా యోసేపు పాత్ర కూడా వివరించింది. టీచర్ గారు, మరి నేను సత్రపు యజమాని కదా, నా పాత్ర ఏంటని అడిగితే ఆ టీచర్ గారు అన్నారట, నీ పాత్ర ఏంటంటే నువ్వు చాలా బిజీగా ఉండాలిరా. మరియా యోసేపు వీళ్ళిద్దరూ నీ దగ్గరకు వస్తారు. మరియా ప్రసవ దినాలు నిండిపోయి ఒక బిడ్డను పట్టుకొని వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు యోసేపు మాట్లాడుతూ ఉంటాడు, సత్రపు యజమాని, నా భార్య గర్భం దాల్చి ప్రసవ దినాలు నిండిపోయి బిడ్డ పుట్టాడు, సత్రంలో తల దాల్చుకున్నటకు ఒక చోటివ్వా అని అడుగుతాడు యోసేపు. అప్పుడు నువ్వేమన్నారంటే, సత్రంలో స్థలం లేదు, నువ్వు బిజీగా మాట్లాడాలి, సత్రంలో స్థలం లేదు, వెళ్ళిపోండి మీరు, సత్రంలో స్థలం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి అని ఇలా ట్రైనింగ్ ఇచ్చారంటండి సండే స్కూల్ టీచర్. అయితే క్రిస్మస్ ఫంక్షన్ ఇలాగే స్టార్ట్ అయింది. అందరూ కూడా రాలేదని ప్రారంభంలోనే స్కిట్ వేయడం ప్రారంభించారట. వేసిన తర్వాత గొర్రెల కాపర్ల పాత్ర రెడీగా ఉంది, తూర్పుదేశ జ్ఞానుల పాత్ర రెడీగా ఉంది, అందరూ కూడా రెడీగా ఉన్నారు ప్రేమైన దేవుని వల్ల. అయితే యోసేపు మరియా జనాభా లెక్కలో రాయబడడానికి వెళ్ళినట్టుగా స్కిట్ వేసి అక్కడ ప్రసవ దినాలు నిండిపోయిన తర్వాత బాలుడైన యేసును పట్టుకొని వెళ్ళినట్టుగా ఆ సత్రపు యజమాని దగ్గరికి వెళ్తారండి. వెళ్ళినప్పుడు యోసేపు అడుగుతాడు స్కిట్లో నేర్పించిన రీతిగానే, సత్రపు యజమాని, నా భార్య ప్రసవ దినాలు నిండిపోయి బిడ్డ పుట్టాడు, ఈ పచ్చి మంచులో, ఈ పచ్చి చలిలో నా భార్య చాలా ఇబ్బంది పడిపోతుంది, నా బిడ్డకు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, సో సత్రంలో స్థలం ఇవి అని అడిగాడంట ప్రియమైన దేవుని వల్ల. అప్పుడు సత్రపు యజమాని ఏమనాలి, ఖాళీ లేదు, అసలు సత్రం మొత్తం బిజీ అయిపోయింది, ఖాళీ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. కానీ ఆ కుర్రోడు అన్నాడట, సత్రం మొత్తం ఖాళీగా ఉంది, వచ్చేయన్నాడట. మీరు వచ్చేయండి, మొత్తం ఖాళీగా ఉంది, మీరు అంత ఫ్రీగా ఉంది, మీరు వచ్చేయండి అన్నాడంట ప్రియమైన దేవుని వల్ల. అందరూ కూడా ఒక్కసారిగా సన్ అయిపోయారట. సండే స్కూల్ టీచర్ కూడా అంటుందంట, ఒరే నువ్వు వెళ్ళిపోమని చెప్పరా అంటే, లేదు టీచర్, రాని లోనరండి అంటున్నాడంట ప్రియమైన దేవుని వల్ల. ఎందుకురా ఇలాగన్నావు అని అడిగితే, టీచర్ గారు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు యేసు ఎవరో ఆ సత్రపు యజమానికి తెలియలేదు. నాకు నా సండే స్కూల్ జీడిఎం చర్చిలో వాలమరులో టీచర్స్ నాకు నేర్పించారు, టీచర్ యేసు ఎవరో తెలుసు నాకు, నేను ఆ మాట అనలేను అని చెప్పేసి అన్నాడంట ప్రియమైన దేవుని వాళ్ళ. చూసారా, చిన్నపిల్లలకి అందుకని దేవుని వాక్యాన్ని నేర్పించాలి. అందుకని మీ పిల్లల్ని నూతన ఒరవడి, నూతన తలంపు 2026 సంవత్సరంలో ఒక్క బిడ్డ కూడా మిస్ అవ్వకుండా సండే స్కూల్కి పంపించండి ప్రియమైన దేవుని వాళ్ళ. మీకు 2 చేతులు జోడించి తెలియజేస్తున్నాను నేను. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యంలోకి వెళ్దాం మనం. యేసుక్రీస్తు పుట్టుక గురించి మత్తయి గారు వివరించారు, లూకా గారు వివరించారు, మార్కు గారు కూడా కొన్ని సందర్భాల్లో రాశారు ప్రియులారా. యోహాను గారు కూడా చెప్పారు. మత్తయి గారు, యోహాను గారు కూడా యేసు ప్రభుతో బ్రతికిన వారు, వాళ్ళు అంటే అపోస్తుల్లో ఇద్దరు కూడా. కానీ మార్కు, లూకా మాత్రం యేసు ప్రభుతో ఉన్నవారు కాదు. వీళ్ళు ఎవరితో ఉన్నవారంటే అపోస్తుడైనటువంటి పౌలు గారితో పరిచయం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే సుంకరి అయిన మత్తయి యేసు ప్రభు గురించి ప్రకటించాడు. ట్యాక్స్ కలెక్టర్ ఒకప్పుడెత్తను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపితుడే ఎలా రాశాడంటే, ఆయన యేసు ఎలా పుట్టాడో రాయలేదు, కానీ యేసు పుట్టబోవు ముందు సంగతిని తెలియచేశాడు. ఆ తర్వాత యేసు పుట్టిన తర్వాత జరిగిన సంఘటన తెలియజేశాడు. పుట్టబోవు ముందు సంగతి ఏంటంటే, యోసేపు దగ్గరికి గబ్రియేలు దూత వెళ్ళడం, నువ్వు మరిన అవమానపరచకు, నువ్వు చేర్చుకో, యెషయా గ్రంథంలో ఉన్న మాట నెరవేరబడుతుందని చెప్పడం జరిగింది. యేసు పుట్టిన తర్వాత తూర్పుదేశ జ్ఞానుల గురించి చెప్పడం జరిగింది మత్తయి గారు. ఇక లూకా గారు అయితే ఆయన ఒక డాక్టర్, చాలా ఎడ్యుకేషన్ పర్సన్ ప్రేమైన దేవుని వల్ల. యేసు పుట్టుకను వివరించాడండి ఆయన. కైసరులో సిజర్ చక్రవర్తి అయినటువంటి కైసర్ ఔగుస్తు వల్ల ఆజ్ఞ అవ్వడం వల్ల జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళినప్పుడు, ఆ జనాభా లెక్కల్లో రాయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నాడంటే, యోసేపు గారు స్వస్థలం యూదయలోని బెత్లెహేం ప్రాంతం, వాళ్ళు ఉండేది గలీలియాలోని నజరేతులో. అయితే తన సొంత ఊరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళినప్పుడు మరియకు బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ రక్షకుడు అవ్వడం, ఇవన్నీ కూడా లూకా గారు వివరించారు ప్రియులారా.
ఎప్పుడు కూడా మత్తయి, మార్కు, లూకాయే చదువుతాం మనం. కానీ యోహాను ఆయన పుట్టుకని చాలా డిఫరెంట్ యాంగిల్లో వివరించాడు ప్రియులారా. ఎంత యాంగిల్ అంటే ఇది పట్టుకోవడం చాలా కష్టం ప్రేమన్నది వల్ల. ఎందుకంటే యోహాను యేసుక్రీస్తుకు ప్రియ శిష్యుడు. యోహాను యేసుక్రీస్తు వెళ్ళిపోతూ కూడా తన తల్లి అయిన మరియను యోహానికి ఇచ్చాడు. అలాంటి యోహాను ఇక్కడ యోహానికి, పేతురు గారికి, యేసుక్రీస్తు ప్రభుకి లింక్ ఉంటుందండి. యేసు ప్రభు ఏమో యోహాను ప్రేమిస్తే పేతురు గారు ఏమో యేసు ప్రభుని ప్రేమిస్తారు. అలాంటి యోహాను యేసు పుట్టుకను ఎలా వివరించాడో చూద్దామా? ఒకసారి చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథం ఓపెన్ చేద్దాం ప్రియమైన దేవుని వారల. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిందంట ప్రేమైన దేవుని వాళ్ళు. ఈయన వివరించే విధానం చూడండి. ఈయన పుట్టుకని వాక్యం అంట శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉందంట ప్రేమైన దేవుని వాళ్ళ. చూడండి ఈయన ఎలా వివరిస్తున్నాడో యోహాన్ గారు. ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడంట ప్రేమైన దేవుని వాళ్ళ. వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి. లీవ్లో కూడా వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ పాస్టర్ గారు వెళ్ళి అన్నారట, ఆయన ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏంటి సార్ మీరు ఈరోజు ఏంటండి ఖాళీగా ఉన్నారంటే, ఈరోజు లీవ్ పెట్టానండి అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నాడట. అయితే ఈ పాస్టర్ గారు ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఇంట్లో ఫోన్ వచ్చిందట ప్రేమైన దేవుని వాళ్ళ. వెంటనే ఇంట్లో ఫోన్ వచ్చింది కదా అని చెప్పేసి ఇలా ఇంట్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తిన తర్వాత తను మరలా సివిల్ డ్రెస్లో ఉన్నవాడు పోలీస్ డ్రెస్ వేసుకుంటున్నాడట. అంటే అప్పుడు దాకా విశ్రాంతి తీసుకున్నవాడు పోలీస్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాడంటే అర్థం ఏంటి? అతనికి ఏదో పని పడింది. అంతేనా ప్రేమైన దేవునారా? చూడండి, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు రిసెప్షన్లో ఓపీ రాసుకుంటున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన యూనిఫామ్ మీద బ్లూ డ్రెస్ వేసుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకొని చేతికి గ్లౌజులు పెట్టుకుంటున్నాడంటే అర్థం ఏంటి? అతను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతున్నాడు, అతనికి ఏదో పని పడింది అని అర్థం. అంతేనా ప్రేమైన దేవుని వల్ల? చూడండి, మన కళ్ళ ముందు పిల్లలు అప్పుడప్పుడు అలా గెంతులాడుతూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు అలా గెంతులాడిన వారు ఒక్కసారిగా వాళ్ళు స్నానం చేసి యూనిఫామ్ వేసుకుంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారని అర్థం. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న వాక్యము శరీరాన్ని ధరించుకుందంట. ఏం పని పడిందండి ఈ వాక్యానికి? పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్లో ఉంటే తన పని ఉంది, డాక్టర్ గారికి బ్లూ డ్రెస్లోకి వెళ్తే పని ఉంది, స్కూల్ పిల్లలకేమో యూనిఫామ్లోకి వెళ్తే పని ఉంది. కానీ వాక్యం ఒకప్పుడు ఎక్కడుందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రేమైన దేవుని వల్ల. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము దేవుడై ఉన్నది. కానీ వాక్యము దేవుడైన వాక్యము శరీరాన్ని ధరించుకోవడం ఏంటి ప్రేమైన దేవుని వాళ్ళారా? ఎందుకు ధరించుకుంది ఇది? వాక్యము శరీరాన్ని ఎందుకు ధరించుకుంది? వాట్ పర్పస్? ఏంటది? ఏంటి రీజన్ ఏంటి? చూద్దామా? బైబిల్ ఓపెన్ చేద్దాం. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రేమైన దేవుని వాళ్ళ. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ ఎందుకు యేసుప్రభు శరీరాన్ని ధరించుకున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడండి, మనమికను పాపమునకు దాసులము కాకుండా ఉండాలని. మనం పాపానికి దాసులై ఉండకూడదు ప్రియులరా. 2025 సంవత్సరం మనం తినేసిందండి. చాలా ఇబ్బందులు తోసేసి ఉండొచ్చు, చాలా కష్టాల్లో తోసేసి ఉండొచ్చు, అప్పుడప్పుడు చాలాసార్లు సఫర్ అయి ఉండవు.
కానీ దేవుడు అద్భుతంగా మనల్ని బ్రతికించుకొని మరొక సంవత్సరం కొరకు సిద్ధపరిచాడండి. ఇప్పుడు యేసు ప్రభువా నువ్వు ఎందుకు వచ్చావు యేసు స్వామి అని అడిగితే ఆయన అంటున్నాడు, మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు. ఆ మధ్యకాలంలో ప్రేమైన దేవుని వాళ్ళరా 4 రోడ్ల జంక్షన్ ఉన్నట్టండి, చాలా హైవే జంక్షన్ అది. ఒక తాగిన వ్యక్తి మధ్యలో ఉండి చాలా పెద్ద గొడవ చేసేస్తున్నాడంట ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ గొడవ చేసేస్తూ ఉంటే ఈ 4 రోడ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. వాళ్ళు ఉదయమే చాలా మంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, దాంతోపాటుగా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసే వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్కి తీసుకువెళ్ళకపోతే చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. కానీ ఒక్కడి వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందండి. తాగి చాలా గొడవ చేస్తున్నాడంట ప్రేమైన దేవుని వాళ్ళ. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినవాడు అంటున్నాడట, అయ్యి బాబా నా టైం అయిపోతుంది, ఈ ట్రాఫిక్ ఏంటి అంటున్నాడట. కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నవారు అయ్యి బాబా గేట్ క్లోజ్ చేసేస్తారని నేను ఎగ్జామ్కి ఎలాగే వెళ్ళాలని బాధపడిపోతున్నారట. పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళు అయ్యి బాబోయ్ మా నాన్న చనిపోతాడు, మా అమ్మమ్మ చనిపోతుందని వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఏడుస్తున్నారంట ప్రేమైన దేవుని వల్ల. కానీ మధ్యలో ఒక వ్యక్తి తాగేసి చాలా గొడవ చేయడం వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయిందండి. అతను అంటాడు మళ్ళీ వదిలేసి, నేనేం చేశానండి, జస్ట్ తాగానంతే. ఒక్కడి వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు ప్రేమైన దేవుని వల్లరా. తాగుడిని పోలీస్ స్టాప్ పెట్టో, తాగుడికి బానిస అవ్వకూడదు. దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది మనల్ని పరిశుద్ధపరచడానికే ప్రేమైన దేవుని వల్లరా. మరొక మాట చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రేమైన దేవుని వల్ల. చూడండి, 2026 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుగుడే అంటున్నాడు ఆయన. మరలా పాపపు జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఎంత గొప్ప ప్రభు అండి. మీకు ఒక విషయం తెలుసా ప్రేమైన దేవుని వల్ల, నేను ముగిస్తానండి. తూర్పు దేశ జ్ఞానులు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు. తూర్పు దేశ జ్ఞానులు చదువుకున్నవారా, గొర్రెల కాపర్లు చదువుకున్నవారా? చెప్పండి మీరు. తూర్పు దేశ జ్ఞానులే చదువుకున్నారు. గొర్రెల కాపర్లు పేదవారా, తూర్పు దేశ జ్ఞానులు పేదవారా? గొర్రెల కాపర్లే పేదవారు. ఈ కాలంలో బంగారం ఉంటేనే మనం పెద్ద ధనవంతులు. కానీ ఆ కాలంలో తూర్పు దేశ జ్ఞానుల దగ్గర బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించారట. తూర్పు దేశ జ్ఞానులు చదువుకున్నవారని మనకు ఎలా తెలుసు అంటే, గొర్రెల కాపర్లు చదువుకోలేదండి, వాళ్ళు గొర్రెలు కాసుకునేవారు, చాలా పేదవాళ్ళు. తూర్పు దేశ జ్ఞానులు చదువుకున్నారంటే ఎలా తెలుస్తుంది అంటే, ఖగోళ శాస్త్రములో ఉన్నటువంటి ఆ నక్షత్రాలను పసిగట్టి ఏ నక్షత్రము యేసు ప్రభు దగ్గరికి వెళుతుందో లేఖనాలను చూసి పరిశోధించి దీనిని ఆకాశంలో ఉన్న ఆ గ్రహాల యొక్క నక్షత్రాన్ని బాగా పరిశోధించి యేసు ప్రభు ఎక్కడ పుట్టారో తెలుసుకున్నారు. అంత జ్ఞానం వాళ్ళకి. అది నిరర్థక తత్వజ్ఞానం కాదు, అది జీవము కలిగిన జ్ఞానం అది. అందుకే వాళ్ళు తూర్పు దేశ జ్ఞానులు అయ్యారు ప్రియులారా. వాళ్ళు చదువుకున్నవారు. అయితే నేను మరొక మాట అడుగుతున్నాను, గొర్రెల కాపర్లకి అధికారులతో సంబంధం ఉందా, తూర్పు దేశ జ్ఞానులకి అధికారులతో సంబంధం ఉందా? తూర్పు దేశ జ్ఞానులకి అధికారులతో సంబంధం ఉంది. హేరోదు రాజుని అడుగుతారండి, ఏమంటారు? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతారు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, పేదవారు గొర్రెల కాపర్లు, ధనవంతులు తూర్పు దేశ జ్ఞానులు, చదువుకున్నవారు గొర్రెల కాపర్లు తూర్పు దేశ జ్ఞానులు, చదువు లేనివారు గొర్రెల కాపర్లు, అధికారులతో సంబంధం ఉన్నవారు తూర్పు దేశ జ్ఞానులు, అధికారులతో సంబంధం లేనివారు గొర్రెల కాపర్లు. ఇప్పుడు దేవుడు ఎవరికి ముందుగా ప్రత్యక్షమయ్యాడండి? దూత ద్వారా గొర్రెల కాపర్లకే. దేవుడు పేదవారికి ప్రత్యక్షమయ్యి ధనవంతులను తన దగ్గర రప్పించుకుంటాడండి. ఇది దేవుడి యొక్క ప్లాన్ ప్రేమైన దేవుని వల్ల. ఎందుకంటే ఆయన పేదవారికి కావాలి, ధనవంతులకి కావాలి, చదువుకున్న వారికి కావాలి, చదువు లేని వారికి కావాలి, ఎంతటి అధికారికైనా యేసు ప్రభు కావాలి ప్రేమైన దేవుని వల్ల. మన దగ్గర ఎంత ఉన్నా అనవసరం. బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, నాకు ఎంత పెద్ద ఇల్లు ఉంది, నాకు ఎంత సంపాదన ఉంది, నేను ఎంతో హోదాగా బ్రతుకుతున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు.
యేసు ప్రభు సిగ్నేచర్ నా జీవితం మీద ఉందా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి మనం. ఎందుకంటే పాపపు జీవితాన్ని అలవర్చుకోకూడదు ప్రేమైన దేవుని వల్ల. బైబిల్ అంటుందండి, ద జీసస్ క్రైస్ట్ లార్డ్ ఫర్ ఆల్, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది ప్రేమైన దేవుని వల్ల. అందరికీ ప్రభు అండి. ప్రియులారా, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడైనటువంటి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ పడుకోబెట్టారండి? ఒక సత్రంలో స్థలము లేకపోతే ఒక పశువుల తొట్టిలో పరుండ పెట్టారండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన ఏంటి, ఆయన స్టాండర్డ్ ఏంటి? పుట్టుకలో కూడా సాక్రిఫైస్ చేశాడండి తన జీవితాన్ని మన కోసమే ప్రియమైన దేవుని వాళ్ళారా. పాపపు కోటలను కూల్చినవాడు, మరణ శాసనాన్ని రాసినవాడు, పాపము ముళ్ళును విరిచినవాడు, మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు, ఒకనాడు పడవలో వెళుతున్నప్పుడు పడవ కింద పడుకున్నప్పుడు, ప్రభువా గాలి తుఫాను మా మీదకు వస్తుందంటే గాలిని తుఫాన్ని గద్దిస్తే కుక్క పిల్లలు కనిగిపోయే ప్రేమైన దేవుని వాళ్ళరా. సముద్రాలను ఆపిన వాడికి సత్రంలో స్థలం లేదు. కారణం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వాళ్ళరా? బైబిల్లో అద్భుతమైన మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, మనల్ని ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడు ఆయను. ఎంత గొప్ప ప్రభు ప్రేమైన దేవుని వాళ్ళ. ఇలాంటి ప్రభు అసలు నమ్ముకోవడం అంటే ఎంత గొప్ప అదృష్టం తెలుసా? అంత గొప్ప ప్రభు ఈ రోజు జన్మించాడు. ఇక్కడ జన్మించడం కాదు ప్రేమైన దేవుని వాళ్ళ, మన జీవితంలో జన్మించాలండి. ఓపెన్ ద డోర్స్, మన హృదయాలు తెరవాలి ప్రేమైన దేవుని వాళ్ళ. నేను ముగింపు మాటలకు వెళ్ళిపోతున్నాను. లాస్ట్ మాట, యేసుప్రభు అంటాడండి, నేను లోకాన్ని జయించాను అంటాడు ప్రేమైన దేవుని వాళ్ళ. లోకాన్ని జయించాడా? లోకాన్ని జయించిన చరిత్ర ప్రపంచంలో ఎవరిదైనా ఉందండి? ఈజ్ ద కాంక్వర్డ్ ద వరల్డ్. ప్రపంచాన్ని జయించేశాడంటండి. అంటే లోకములో ఏముంది? నేత్రాశ, జీవపడంబం, శరీరాశ. నా ప్రభు దగ్గర జీవపడంబం ఓడిపోయింది ప్రేమైన దేవుని వల్ల. శరీరాశ కుంగిపోయింది ప్రేమైన దేవుని వల్ల. నేత్రాశ నలిగిపోయింది. కానీ అదే ప్రభువును ధరించుకున్న మనం లోకాన్ని ఎందుకు జయించలేకపోతాం? 2026 సంవత్సరంలో గొప్ప ప్రణాళికతో వెళ్దాం ప్రేమైన దేవుని వల్ల. దేవుడి కోసం అద్భుతంగా బ్రతుకుదామండి. మనం బ్రతుకుతూ మన పిల్లల్ని కూడా బ్రతికిద్దాం ప్రేమైన దేవుని వల్ల. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరిపాలకులు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. కొన్ని మాటలు మేము విన్నాం తండ్రి. ఈ మాటలు ప్రభువా మా జీవితంలో భద్రం చేయండి ప్రభువా. ఇవే చివరి మాటలు ప్రభువా. 2025 సంవత్సరం వరకు మాకు రాదు ప్రభువా. అయితే తండ్రి, ఈ చివరి దినాల్లో, ఈ చివరి రోజు, ఇది చివరి నిమిషాల్లో ఉన్నాం ప్రభువా. మీ సహాయము కాపుదలు ఇచ్చి ముందున్న సమయాన్ని మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభు యొక్క నామములో కొద్ది ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.